గణేశుడికి ఎర్రటి పువ్వులు గరికను ఎందుకు సమర్పిస్తారో, శిల్పాశాస్త్రం, శరీరంలోని శక్తి కేంద్రాల గురించి, అలాగే గణేశుడి విగ్రహాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శిల్పాశాస్త్రం ప్రకారం గణేశుడి వర్ణం ఎరుపు. మన శరీరంలో మూలాధార చక్రం అనే మొదటి శక్తి కేంద్రం మన వెన్నుముక్క మొదట్లో ఉంటుంది. దీని రంగు కూడా ఎరుపులోనే ఉంటుంది. గణేశుడు ఈ చక్రానికి అధిపతి, అందుకే ఎరుపు రంగు ఆయనకు చాలా ప్రీతికరమైనది. ఎర్రటి పువ్వులు ఆయన శక్తికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి వాటిని సమర్పిస్తారు. ఎర్రటి పువ్వులతో పాటు ఎర్రటి వస్త్రం, ఎర్ర చందనం కూడా ఆయనకు సమర్పిస్తారు. ఇక గరిక విషయానికి వస్తే దీనిని దూర్వా అంటారు. దీనిని 1, 3, 5 లేదా 7 వంటి బే సంఖ్యల్లో లేదా గరికమాలగా సమర్పిస్తారు. గరికను గణేశ తత్వాన్ని ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు. గణేశుడు వీటిని వెంటనే స్వీకరించి భక్తులకు తక్షణమే దీవెనలు ఇస్తాడని భక్తులు నమ్ముతారు. ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రం, ఎర్రటి చందనం లేదా గరికను గణేశుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి సమర్పించినప్పుడు అవి ఆయనను మరింత శక్తివంతం చేస్తాయి. కాబట్టి గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆయన దీవెనలు పొందడానికి ఆయనకు ఇష్టమైన వాటిని మాత్రమే సమర్పించాలి. ఆయనకు ఎందుకు కేవలం ఎరుపు రంగు పువ్వులు మాత్రమే సమర్పిస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎరుపు రంగు శక్తి, ఉత్సాహం మరియు విజయాన్ని సూచిస్తుంది. గణేశుడు అడ్డంకులను తొలగించే దేవుడు కాబట్టి ఎరుపు రంగు పువ్వులు ఆయన శక్తిని మరియు భక్తులకు విజయాన్ని ప్రసాదించే స్వభావాన్ని సూచిస్తాయి. అలాగే ఎరుపు రంగు ప్రేమ మరియు భక్తికి కూడా గుర్తు. భక్తులు తమ హృదయపూర్వకమైన ప్రేమను మరియు భక్తిని గణేశుడికి ఎరుపు పువ్వుల ద్వారా తెలియజేస్తారు. ఎరుపు రంగు పువ్వులు చాలా మంగళకరమైనవిగా చెప్తారు మరియు పూజలో శుభప్రదమైనవి. అలాగే దుర్వాగడ్డి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుర్వాగడ్డిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది స్వచ్ఛతకు మరియు ఆధ్యాత్మిక పరిశుద్ధతకు గుర్తు. ఈ గడ్డి చాలా త్వరగా పెరుగుతుంది. ఇది పునరుజ్జీవానికి, నిరంతర వృద్ధికి మరియు సమృద్ధికి సంకేతం. గణేశుడు వృద్ధిని మరియు అభివృద్ధిని ఆశీర్వదిస్తాడని నమ్ముతారు. ఇక పురాణాల ప్రకారం అనలాసురుడు అనే రాక్షసుడిని గణేశుడు మింగినప్పుడు ఆయన కడుపులో మంట పుడుతుంది. అప్పుడు కశ్యపుడు గణేశుడికి దూర్వాగడ్డిని ఇవ్వగా ఆయన ఉపశమనం పొందుతాడు. అందువల్ల దూర్వాగడ్డి గణేశుడికి చాలా ఇష్టమైనది. అలాగే ఇప్పుడు మనం ఆయన యొక్క విగ్రహాల గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. గణేశుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని కొనేటప్పుడు గణేశుడి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉండాలి. అటువంటి చిత్రాలు ఇంటికి శుభప్రదమైనవి, ఎందుకంటే అవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. గణేశుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్న చిత్రాలు లేదా విగ్రహాలను వామముఖి మూర్తులు అంటారు. ఈ చిత్రాలలో గణేశుడి చంద్రశక్తి చురుకుగా ఉంటుంది కాబట్టి అవి శాంతిని మరియు శ్రేయస్సును కలిగిస్తాయి. ఇది మానవుల భౌతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. గణేశుడి నుండి 2 రకాల శక్తులు వస్తాయి, చంద్రశక్తి మరియు సౌరశక్తి. చంద్రశక్తి ఆయన ఎడమ ముక్కు రంధ్రం నుండి ప్రవహిస్తుంది మరియు అది మానవులకు సౌమ్యమైనది, అలాగే ప్రయోజకరమైనది. దీనికి విరుద్ధంగా ఆయన కుడి ముక్కు రంధ్రం నుండి ప్రవహించే సౌరశక్తి చాలా శక్తివంతమైనది మరియు సాధారణ మానవులు అలాగే గ్రహాలు దానిని భరించలేవు. అందువల్ల వామముఖి మూర్తికి భిన్నంగా దక్షిణముఖి మూర్తిని దేవాలయాలలో ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే గణేశుడి సౌరశక్తిని క్రమం తప్పకుండా చేసే పూజలు, ఆచారాలు మరియు పరిశీలన ద్వారా గ్రహించవచ్చు. ఇవి సాధారణంగా గ్రహాలలో సాధ్యం కాదు. దక్షిణముఖి మూర్తులు యమలోక దిశను సూచిస్తాయి. అందువల్ల ఇంటి శాంతిని భంగం కలిగించే వ్యతిరేక శక్తిని ఆకర్షిస్తాయి. అయితే విగ్రహాన్ని శిల్పశాస్త్రం యొక్క సాంప్రదాయ సూత్రాలను అనుసరించి చెక్కినప్పుడు మాత్రమే అటువంటి ఫలితాలు సాధ్యమవుతాయి. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.